హలో అండి అందరికీ. ఈరోజైతే నా కిచెన్ క్లీన్ అయితే చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే అన్ని సామాన్లు అయితే తీసి ఇప్పుడైతే నేను శుభ్రం అయితే చేసుకొని ఇది ఆరబెట్టేలాగా అంతలోనే నాకు సామాన్లు కడగడానికి చాలా టైం పట్టిందన్నమాట. ఈ ప్రెగ్నెన్సీ టైంలో కిచెన్ రూమ్ క్లీన్ చేయడం అవసరమా అనిపించింది. కానీ నిజంగా చెప్పాలంటే మన ప్రెగ్నెన్సీ టైంలో క్లీన్ చేస్తే మరి ఎప్పుడో క్లీన్ చేసుకుంటాను. నేను బాబు అప్పుడు క్లీన్ చేసుకొని మా ఇంటికి వెళ్ళాను అన్నమాట. 6 మంత్స్ దాకా నా కిచెన్ రూమ్ అయితే చాలా చెండాలంగా అయిపోయింది. అలా ఉంటుంది మాదిరి. కానీ ఈసారి అయితే ఇక్కడే ఉందామని నిర్ణయించుకున్నాను. సరే చూద్దాం ఎలా ఉంటుంది, హెల్త్ బట్టి క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడైతే నేను సామాన్లు మొత్తం కడిగేసుకుంటున్నాను. చాలా టైం పట్టేసింది నాకైతే. అది కడిగేసుకొని ఆరబెట్టేసుకొని వచ్చాక ఈ రూమ్లో అయితే నేను డబ్బాలన్నీ తీసేస్తున్నాను. ఫస్ట్ అయితే తీసుకున్న తర్వాత నాకు ఇది తీయడానికి చాలా టైం పట్టిందండి. దీంట్లో ఇంకా దోమలు, పెద్ద పెద్ద దోమలు వచ్చేసాయి. దీంట్లో బల్లి ఉంటే మా ఆయనతో తీపించాను. భలే ఈజీగా పేపర్తో తీసి బయటపడేశాడన్నమాట. నాకు బల్లి అంటేనే చాలా భయము. ఇప్పుడైతే దీని డబ్బాలు మొత్తం క్లీన్ చేసుకొని ఈ డబ్బాలు కూడా కడగాలి నేను. ఇవైతే మొత్తం ప్రాసెస్ అయితే నేను చూపించలేదు, జస్ట్ క్లీన్ అయితే చూపిస్తున్నాను. ఇంకో వీడియో అయితే నేను కిచెన్ ఎలా క్లీన్ చేసుకొని మంచిగా నీట్గా సర్దుకున్నాను అది కూడా చూపిస్తాను. ఇదైతే జస్ట్ క్లీనింగ్ అండి. క్లీనింగ్ అయితే చాలామంది తీస్తారు. మన కిచెన్ని మనం ఎలా క్లీన్ చేసుకున్నాం అన్నది చూసుకోవాలి కదా. ఫస్ట్ అయితే నేను అంటే బెంగళూరు నుంచి వచ్చాక నేను డబ్బాలు అన్నీ ఏం క్లీన్ చేసుకోలేదు. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి వచ్చాక మా ఆయన అయితే మొత్తం సర్ది పెట్టాడనమాట. అలాగే అనుకుని అలాగే మర్చిపోతూ ఉన్నాం. అంతలోనే నేనైతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినా. అప్పుడు నాకైతే ఇంకా హెల్త్ అయితే అస్సలు బాగాలేదు. ఇప్పుడైతే చేద్దాము అనుకొని చేస్తున్నాను. అసలు ఓపిక లేదు. నేను ఇవన్నీ చేసేసరికి నాకు 9 అయింది నైట్. అంటే ఈవినింగ్ 3 అలా స్టార్ట్ చేశాను. నైట్ 9 అయిందన్నమాట నేను సర్దేసరికి. నాకు అంత టైం పట్టింది కిచెన్ రూమ్ క్లీన్ చేసుకోవడానికి. అందులో ఒకటి నాకు నడుము పట్టేసింది. నాకైతే మస్తు పెయిన్ వచ్చింది. కాళ్ళు చేతులు మస్తు లాగాయి అన్నమాట. ఆ రోజైతే నేను అసలు భరించలేనంత పెయిన్ వచ్చిందన్నమాట. ఎందుకు చేశానా అనిపించింది నాకు ఒక సైడు. కానీ కిచెన్ రూమ్ చేశాక చూస్తే ఎంత నీట్గా ఉందో. నిజంగా చెప్పాలంటే మన హౌస్ వైఫ్ చేతుల్లోనే ఉంది. ఏదైనా సరే మనం క్లీన్గా ఉంచుకోవడంలోనే ఉంటుందని నాకైతే అనిపించిందబ్బా. ఇప్పుడైతే ఇవన్నీ సర్దాలి. నేనైతే ఇది సర్దేసరికి నాకు ఇంకో చుక్కలు కనబడ్డాయి అనుకోండి. ఇవైతే తీస్తూ ఉన్నాను చాలా డేస్ తర్వాత. ఇంకా డీమార్ట్కి వెళ్ళి మేమైతే ఇంకా తీసుకురాలేదు. ఇంట్లో సరుకులు అయితే అయిపోయాయి. నేనైతే ఇల్లు క్లీన్ చేసిన తర్వాత మొత్తం డబ్బాలు ఖాళీ అవుతాయి కదా. ఇలా ఉంది నా ఇల్లు అయితే. మా రోహితాక్షు అందులో ఒకటి ఏదేదో తీస్తున్నాడు, ఏదేదో తీసుకొస్తున్నాడు. ఇప్పుడైతే నేను ఫస్ట్ అయితే ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని అయితే చూస్తున్నాను. ఇవైతే నేను మొత్తం సర్దాక డబ్బాలు కూడా క్లీన్ చేసుకొని ఆరబెట్టేసాను. అదైతే నేను మొత్తం చూపించట్లేదు, వీడియో లెంతీ అవుతుంది. నేనైతే కిచెన్ అయితే ఫస్ట్ అయితే ఊడ్చుకొని ఇది అయితే కవర్లో అయితే వేసేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే కవర్లో వేసేసుకొని దీన్ని అయితే చూసుకుంటున్నాను. చెత్త మొత్తం ఒకవైపు వేసేసుకొని బయట అయితే పడేయాలి. ఇప్పుడైతే నిజంగా చెప్పాలంటే చాలా ఘోరంగా అనిపించేది నాకు. నా నడుము అయితే అసలు చెప్పలేను.